ఈరోజు రిఫర్మేషన్ డే, అంటే మతోద్ధారణ దిద్దుబాటు దినముగా మనం చూస్తూ ఉన్నాం. అలాగనే లోదన సంఘము పుట్టిన రోజని కూడా మనం చూస్తూ ఉన్నాం. సాధారణంగా పుట్టినరోజులు వస్తాయి, హ్యాపీగా సంతోషంగా ఉంటూ ఉంటారు. కాబట్టి మన సంఘము స్థాపించబడి 1517వ సంవత్సరంలో స్థాపించబడ్డది. అక్టోబర్ 31వ తారీఖున. ఇంచుమించు ఎన్ని సంవత్సరాలు అయింది? 508 సంవత్సరాలు అయింది. ఇప్పుడు లోదన సంఘం ప్రారంభించబడి 508వ సంవత్సరం. ఎవరు స్థాపించారు ఈ సంఘాన్ని? మార్టిన్ లూథర్ గారు. కాబట్టి మార్టిన్ లూథర్ గారు స్థాపించిన సంఘం ఎందుకంటే ఆయన యవనస్తుడిగా ఉన్నప్పుడు, యవనస్తుడు అంటే 30 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు, 30 సంవత్సరాల వరకు యవనస్తుడే. కాబట్టి 30 సంవత్సరాల వయసులో ఈ సంఘాన్ని స్థాపించినట్లుగా మనం చూస్తున్నాం. అంటే చాలా యవన కాలం. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా సువార్త ఎప్పుడు ప్రారంభించాడైనా 30 సంవత్సరాల వయసులో. మార్టిన్ లూథర్ గారు కూడా ఈ సంఘాన్ని స్థాపించినప్పుడు ఆయనగా 30 సంవత్సరాలు యవనస్తుడైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ ఒక యవనస్తుడైన ఈయన ఒక స్క్రిప్ట్ రాశాడు, అందులో ఒక డాక్యుమెంటరీ రాసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ సంఘాన్ని ఎందుకు ఆయన స్థాపించవలసి వచ్చిందో ఒక డాక్యుమెంటరీ ఒక రాసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఎందుకు ఇక్కడ సంఘాన్ని స్థాపించవలసి వచ్చిందో మనం చూసినట్లయితే అందులో రోమన్ క్యాథలిక్ యొక్క సంఘము బైబుల్ ఏదైతే చెప్తుందో దాన్ని బోధించేవారు కాదు. రోమన్ క్యాథలిక్ సంఘం మన బైబుల్ ఏదైతే చెప్తుందో దాన్ని బోధించేవారు కాదు. ఎందుకు బోధించేవారు కాదంటే వారికి అనుకూలమైన బోధ వారు చేసేవారు, చెప్పేవారని మనం చూస్తూ ఉన్నాం. సహజంగా ప్రతి ఒక్క క్రైస్తవ విశ్వాసం కూడా మనం కూడా కొన్ని సందర్భాల్లో మనకు ఏది అవసరమో అదే మాట్లాడదాం, కానీ ఉన్నదే మాట్లాడడం. అలాగనే రోమన్ క్యాథలిక్ సంఘము 1517వ సంవత్సరంలో కూడా వారికి ఇష్టమైన బోధ బోధించేవారు, కానీ బైబుల్ ఏం చెప్తుందని బోధించేవారు కాదని మార్టిన్ లూథర్ గారు గ్రహించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి వాటిని ఎందుకు వారు పేర్కొనడం లేదు అని ఆయన చాలా బాధ వ్యక్తపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మార్టిన్ లూథర్ గారికి దేవుని యొక్క క్రైస్తవ సంఘాన్ని దిద్దుబాటు చేయడానికి ఆయన మామూలుగా ఒక ఆలోచన కలిగి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నేటి యొక్క సంఘాల్లో కూడా చాలా మంది త్రిత్వాన్ని కూడా నమ్మని సంఘాలు ఉన్నాయి. కొంతమంది చాలా ప్రసిద్ధి చెందిన దేవుని యొక్క దైవజనులుగా పేరు ప్రఖ్యాతిగా ఇచ్చిన వారు కూడా మన యొక్క లోదన సంఘము తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కడే బోధిస్తూ ఉంది. కొంతమంది చాలా పేరు ప్రఖ్యాతులు కలిగిన వారు కూడా 3 దేవుళ్ళని బోధిస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాకుండా దేవుడు సృష్టింపబడ్డాడు అని బోధిస్తూ ఉన్నారు. 3వదిగా మనుషులే దేవుళ్ళు అంటున్నారు. అంటే సాధారణంగా ఇలాంటి బోధలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. అంటే లేని బోధలు బోధిస్తూ మనుషుల యొక్క విశ్వాసాన్ని ఏం చేస్తున్నారు? వాళ్ళు కనిపించేస్తున్నారు, తారుమారు చేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే 1517వ సంవత్సరంలో కూడా రోమన్ క్యాథలిక్ యొక్క సంఘాలు కూడా ఇలాగనే వారు దేవుడు చెప్పిన విషయాలు చెప్పకుండా వారి సొంత విషయాల్ని బోధించినప్పుడు మార్టిన్ గారు చాలా కోపగించి వారితో బయటకు వచ్చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకనే ఈ యొక్క శుక్రవారము దిద్దుబాటు శుక్రవారంగా మనం జరిపించుకుంటూ ఉన్నాం. ఇది కేవలం మానపల్లి శారద లోదన సంఘమే కాదు, కానీ ఈరోజు ప్రపంచంలో ఉన్న లోదన సంఘాలన్నీ కూడా ఇది పెద్ద పండుగగా చేసుకుంటారు. పండుగ అంటే ఇంట్లో అనుకుంటారా, లేకపోతే ఒక్కరే ఉంటారా? కానీ పురుషులు ఉన్నారా? అంటే దేవుని యొక్క సంఘము, దేవుని యొక్క విశ్వాసంలో ఇది పండుగ కనుక ప్రతి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలి? పాల్గొంపులు పరచుకోవాలి. అందులో మన సంఘంలో స్థాపించబడిన రోజు, లోదన సంఘము పుట్టిన రోజుకి మేము మాట్లాడాలి. అందుకని ఒక పండుగ వాతావరణంలో మనము జరిపించుకోవాల్సిన వారన్నట్లుగా మనం చూస్తూ వద్దాం. ఈ లోకంలో ఎన్నో డినామినేషన్లు ఉన్నాయి, చాలా డినామినేషన్లు ఉన్నాయి. డినామినేషన్ అంటే ఏంటి? సంస్థలు. మనం లోదన సంఘం అని, అపోస్తుల యొక్క సంఘం అని, లేదా క్రీస్తు సంఘం అని, పెంతెకోస్తు సంఘం అని, లేకపోతే శరణుడే అని,
ఇలాంటి అనేకమైన రక్షణ సైన్యమని అనేకమైన సంఘాలు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే వాటన్నిటి నడుమ లోదన సంఘము వేరుగా ఉంటుంది అనే విషయాన్ని మనం గమనించాలి. అంటే ఎన్ని సంఘాలు ఉన్నప్పుడు కూడా మన లోదన సంఘము ఒక ప్రత్యేకమైనది అనే విషయాన్ని ఈరోజు మనము చూస్తూ ఉన్నాం. అలాగే వేరుగా ఎందుకు ఉంటుందో తెలుసా ప్రియ సహోదరి సహోదరుడా? అంటే అన్ని సంఘాలతో కలిసి కాకుండా మార్టిన్ లూథర్ స్థాపించిన ఈ లోదన సంఘం ఎందుకు వేరుగా ఉంటుంది అని ప్రతి ఒక్కరిని కూడా ఆలోచించవలసిన వారిని మనం చూస్తూ ఉన్నాం. దీనికి హెబ్రీ గ్రంథకర్త జవాబిస్తూ ఆయన చెప్తూ ఉన్నాడు. హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయము 22వ వచనంలో మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు వాగ్దానం చేసిన వాడు మనము దేవుని సన్నిధానములకు చేరుదుము అని మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ ఆయన హెబ్రీ రచయిత ఏమన్నాడంటే మనము దేవుని సన్నిధానములకు చేరుదుము అని ఆయన చెప్తున్నాడు. ఇదే ఈ మాటల యొక్క జవాబు అని మనం చూస్తూ ఉన్నాం. అంటే ఈ మాటలు లోదన సంఘానికి వేరు చేస్తున్నాయి అనే విషయాన్ని మనం గమనించాలి. లోదన సంఘము క్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా మీరు దేవుని సన్నిధానానికి చేరగలరని బోధిస్తున్నట్టు మనం చూస్తూ ఉన్నాం. అంటే కేవలం లోదన సంఘాలు మాత్రమే యేసు క్రీస్తును విశ్వసించడం ద్వారా మాత్రమే మనం ఎక్కడ చేరుతున్నాం? మా నాయకుడు దేవుని సన్నిధానానికి చేరుతున్నాం. అంటే మనం దేవుని సన్నిధానానికి వచ్చేవంటే కేవలం యేసు క్రీస్తు వారి గురించి అని మాత్రమే మన లోదన సంఘము బోధిస్తుంది అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజు మనం వింటున్న వాక్యము మీరు దేవుని సన్నిధానముకు చేరగలరని బోధిస్తూ ఉంది. రెండు విషయాలకు మనం చూస్తున్న వారికి విశ్వాసము నిండిన హృదయముతో మనం దేవుని యొక్క మందిరానికి రావాలి. ఎలా రావాలి? దేవుని యొక్క మందిరానికి నిండిన విశ్వాసంతో నిండిన హృదయముతో మనం దేవుని యొక్క మందిరానికి రావాలి. రెండు, నిరీక్షణతో నిండిన హృదయంతో మనం దేవుని మందిరానికి రావాలి. అంటే విశ్వాసంతో రావాలి, నిరీక్షణతో మనం దేవుని మందిరానికి రావాలని మనం చూస్తున్నాం. ఎబ్రిల్ రాసిన పత్రిక ఎందుకు ఎబ్రిల్ రాసిన యొక్క రచయిత ఎవరి గురించి రాశారంటే ఇది యూదుల కొరకు రాశాడు. ఎబ్రిల్ పత్రిక ఎవరి కోసం రాశారైనా యూదుల కొరకు రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యూదులందరికీ యెరూషలేము యొక్క దేవాలయం తెలుసు. ప్రియమైన వాళ్ళు, యూదులందరూ కూడా ఏ దేవాలయం తెలుసు? యెరూషలేము యొక్క దేవాలయము తెలుసు అని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆ మందిరము పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం ఉండేది. ప్రియమైన వాళ్ళు, యెరూషలేము యొక్క దేవాలయంలో పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం ఉండేది. కాబట్టి మనం గమనించినట్లయితే సంవత్సరానికి ఒక్కసారి దేవుని వారు ప్రధాన యాజకుడు పరిశుద్ధ స్థలంలో చూచేవాడు అనే విషయానికి మనం చూస్తూ ఉన్నాం. అంటే మీరు కూర్చున్నది పరిశుద్ధ స్థలం. ఇదే స్థలం అతి పరిశుద్ధ స్థలం. ఈ అతి పరిశుద్ధ స్థలానికి యాజకుడు సంవత్సరానికి ఒక్క మారే ఇక్కడికి వచ్చేవాడు. అది కూడా మనం గమనించినట్లయితే ఎప్పుడు వచ్చేవాడు ఈ విషయాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రధాన యాజకుడు ఇక్కడ మనం గమనించే పరిశుద్ధ స్థలంలో ఒక్కసారి కనపరుచుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ పరిశుద్ధ స్థలము కనుక ఈ పరిశుద్ధ స్థలంలో ఒక్క మారు మాత్రమే వచ్చేవాడని పరిశుద్ధ గ్రంథంలో చాలా తేటతెల్లగా రాయబడినట్టుగా మనం చూస్తున్నాం. అందుకని 19 నుంచి 22 వచనాల్లో సహోదరులారా యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా ఆ నూతనమైనది జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియు అయిన మార్గమున ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యం కలిగి ఉన్నది కనుకను దేవుని ఇంటి పైన మన గొప్ప యాజకుడు ఉన్నాడు కనుకను మనస్సాక్షిని కల్మషము తోచుకున్నట్లు ప్రోక్షింపబడిన హృదయం గలవారును నిర్మలమైన ఉదక స్నానము చేసిన శరీరములు గలవారుమై ఉండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి
యథార్థమైన హృదయముతో మనం దేవుని సన్నిధానమునకు చేరుదుము అని వారిని ప్రోత్సహిస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు సహోదరి సోదరులారా, యూదులు కేవలము ఆ పరిశుద్ధ స్థలంలోనికి ఆ యాజకుడు ఒక్కసారి మాత్రమే వెళ్ళేవాడని మనందరూ కూడా తెలుసుకునే వాళ్ళ. అంటే పాత నిబంధనలో ఒకడు మాత్రమే పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళేవాడని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఆ ఒక్కడు మాత్రమే దేవుణ్ణి చూసేవాడని పరిశుద్ధ దేవుని యొక్క లేఖన భాగం తెలియపరుస్తుంది. అది కూడా సంవత్సరానికి ఒక్కసారి మనం చూస్తూ ఉన్నాం. అది కూడా ప్రాయశ్చిత్త దినము మాత్రమే. ఎప్పుడు వెళ్ళేవాడు? ప్రాయశ్చిత్త దినం. ప్రాయశ్చిత్త దినం అంటే కాబట్టి పాపముల కొరకు పశ్చాత్తాపడి ఆ యొక్క కోడెలను గాని రక్తము చిందించి ఆ రక్తాన్ని ప్రోత్సహించిన తర్వాత అప్పుడు మాత్రమే అతి పరిశుద్ధ స్థలంలోనికి యాజకుడు సంవత్సరానికి ఒక మారం వెళ్ళి ఉన్నాడు అనే విషయానికి మనం చూస్తూ ఉన్నాం. అంటే ఒకవేళ అతి పరిశుద్ధ స్థలంలోనికి ఒకవేళ ఎవరైనా వెళితే, ఒకవేళ యాజకుడు కాకుండా ఎవరైనా ఈ అతి పరిశుద్ధ స్థలంలోకి వస్తే ఆనాడు దినాల్లో ఏం జరిగేది? చనిపోయేవాడు. అంటే ఈ పరిశుద్ధ స్థలంలోనికి ఎవరు కూడా అనుమతి లేదు. అది కూడా ప్రధాన యాజకుడు సంవత్సరంలో ఒక్కవారు మాత్రమే వచ్చాడు. ఒకవేళ ఎవరికైనా తెలియకుండా ఈ పరిశుద్ధ స్థలంలో అడుగు పెడితే వారు వెంటనే అక్కడే చనిపోయేవారని మనం చూస్తూ ఉన్నాం. ఒకవేళ యాజకుడు ఆ ఒక్క మారు కాకుండా వేరే సమయాల్లో ఒకవేళ ప్రధాన యాజకుడు వెళ్ళినా చనిపోయేవాడు. మీకు అర్థమవుతుంది? అంటే సంవత్సరానికి ప్రాయశ్చిత్త దినము రోజు మాత్రమే యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలి. అది కాకుండా వేరే రోజులు వెళ్ళినా చనిపోయేవాడు. అందుకని ఇక్కడ మనం చూస్తున్నాం లోదర్స్ కి బ్లాక్ ఉండేది. అది వాళ్ళు ఏం చేసేవారంట? ఒక తాడు కట్టేసి ఉంచేవారు. ఒకవేళ ఈ పరిశుద్ధ స్థలంలో ఆ యొక్క ప్రధాన యాజకుడు చనిపోయాడు అనుకోండి, అతను తీసుకెళ్ళడానికి కూడా ఎవరు కూడా వెళ్ళకూడదు. ఏం చేయాలి? ఆ తాడు పట్టి లాగేవారు. అంటే ఆ తాడు పెట్టి ఆ శవాన్ని బయటికి లాగేవారు. అంటే అంత పరిశుద్ధమైనది, అంత పవిత్రమైనది. కాబట్టి ఎందుకు అంత పరిశుద్ధమైనది అని ఒకసారి మనం గమనించినట్లయితే, దేవుడు పరిశుద్ధుడు కనుక ఈ పరిశుద్ధ స్థలం కూడా పరిశుద్ధతే. అందుకనే ఈ పరిశుద్ధ స్థలంలోనికి ఎవరు కూడా పరిశుద్ధము కాని వారు ప్రవేశించడానికి అర్హత లేదు అనే విషయాన్ని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి పరిశుద్ధులు కాని వారు ఒకవేళ సమీపిస్తే వాళ్ళు ఏమయ్యేవారంట? జీవించలేరు. ఎందుకంటే పాప జీవితాన్ని జీవిస్తున్న ప్రజలు ఆ యొక్క పాపము దేవుడి నుండి ఏం చేస్తుంది? వేరు చేస్తుంది. అంటే పాప జీవితం కలిగి ఉన్న మనము దేవుడి నుండి మనం ఎలా ఉన్నామంట? వేరుగా ఉన్నాము అనే విషయాన్ని పరిశుద్ధ గ్రంథంలో అయితే మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మరణానికి దారి తీస్తుంది. ఎప్పుడైతే మనం దేవుడికి వేరుగా ఉన్నామో, పాప జీవితాన్ని కలిగి ఉన్నామో, మరణాన్ని పొందుకునే వారంగా ఉన్నాము అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అది మనకు తెలుసు. ఎందుకంటే మనం దేవునికి అవిధేయులుగా ఉన్నప్పుడు మనందరం కూడా ఎలా ఉన్నాము? అవిధేయులుగా ఉన్నాము అనే విషయాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియపరుస్తూ ఉంది. కాబట్టి అందుకనే సహోదరి సోదరా, ఎందుకు అవిధేయులు అంటే ఆయన వాక్యాలు మనం వినటం లేదు. ఎందుకు అవిధేయులుగా ఉన్నాము? ఆయన వాక్యాలు మనం వినటం లేదు కనుక మనము అవిధేయులుగా ఉన్నాము అనే విషయానికి మనం చూస్తున్నాం. ఎందుకంటే నిర్లక్ష్యం చూపిస్తూ ఉన్నాం. మనం ఏం చేస్తున్నాం? ఆయన వాక్యాన్ని వింటలేదు, దేవుని యొక్క వాక్యానికి మనము నిర్లక్ష్యం చూపిస్తున్నాం. సహోదరి సోదరా, ఎందుకంటే మాటల చేత క్రియల చేత ఇతరులను కూడా మనం బాధ పెడుతూ ఉన్నాం. ప్రధానంగా ప్రతి ఒక్కరు కూడా కాబట్టి మాటలతో క్రియలతో ఏం చేస్తుంటారు? బాధ పెడుతూ ఉంటారు. కాబట్టి అందుకనే మనం ఎవరిని కూడా మన మాటలతో ఏం చేయకూడదు? బాధ పెట్టకూడదు. వాళ్ళ సంతోషాన్ని మనం అరిగించకూడదు. చాలా మంది ఇతరుల యొక్క సంతోషాన్ని ఏం చేస్తారు? పాడు చేస్తారు. ఎవరి సంతోషాన్ని పాడు చేయడానికి మన హక్కు లేదు. అందరూ కూడా హ్యాపీగా ఉండాలి, అందరూ కూడా సంతోషంగా ఉండాలి. మన మాటల చేత క్రియల చేత కొంతమంది ఏడుస్తూ ఉంటారు. ఆ ఏడుపు అది మనకు ఎంతో శాపాన్ని తీసుకొస్తుంది. అందుకనే మన మాటలు ఎవరిని కూడా ఏం చేయకూడదు? గాయపరచకూడదు. అందుకనే మాటల చేత క్రియల చేత మనం ఏదైనా బాధ పెడుతున్నాం, మన పాపం బట్టి దేవుడు కూడా దేవుని సమీప ఒకవేళ సమీపించి మనం బ్రతకలేము.
ఎందుకంటే పాప స్వభావాన్ని కలిగి ఉన్నాం కనుక, పాప స్థితిని కలిగి ఉన్నాం కనుక, ఒకవేళ అతి పరిశుద్ధ స్థలాన్ని ఒకవేళ సమీపించడానికి ప్రయత్నం చేస్తే ఆ పాపం మనల్ని ఏం చేస్తుంది? చంపేస్తుంది. అందుకని అతి పరిశుద్ధ స్థలంలో పాపి అయిన మానవుడు ప్రవేశం లేదు అనే విషయాన్ని బైబిల్ గ్రంథం చాలా తేటగా చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నప్పుడు మనం దేవునిని సమీపించి బ్రతకాలని ఎబ్రీయుల రచయిత చెప్తున్నాడు. ఏమన్నాడు ఆయన? ఏమన్నాడు? అయితే మీరు అందరూ కూడా దేవుని యొక్క సన్నిధానంలో పరిశుద్ధ స్థలంలో కూడా మీరు సమీపించగలరు. ఇది ఎలా సాధ్యం? మనం ఏమైనా పాపులమైన పాప స్వభావాన్ని కలిగి ఉన్నాం. కానీ ఇక్కడ ఎబ్రీ రచయిత ఏమన్నాడు? ఆయన సన్నిధానానికి మీరు సమర్పించగలరు అన్నాడు. అది ఎలా సాధ్యం? ఒకసారి మనం గమనించగలిగితే దేవునికి లేఖలో అంటాడు, యేసుక్రీస్తు రక్తము ద్వారా మనము దేవుని ధైర్యముతో సమర్పించగలమని ఆయన చెప్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఎలా సమర్పించగలమంటే ఇక్కడ వాక్య భాగం యేసు రక్తము ద్వారా. కాబట్టి మనము యేసుక్రీస్తు రక్తము ద్వారా మనం దేవుని ధైర్యంతో సమర్పించగలము. అంటే మనము పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళడానికి మనకు ఎవరు సహాయం చేస్తారు? క్రీస్తు రక్తము ప్రమేయవారు. అందుకే ఆయన మాట్లాడుతున్నాడు, ఆజ్ఞను పాటించడం ద్వారా ఇది సమీపించలేదు. చాలా మంది అనుకుంటాం, నేను 10 ఆజ్ఞలు పాటించేస్తాను కాబట్టి